వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారువేటకు బయలుదేరుతున్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు. నేత్రపర్వంగా జరిగిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టదళ పాద పద్మార్చన సేవ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ నందు గ్రామ స్థాయి బృందాలకు మరియు క్లస్టర్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు. పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ పి ప్రావీణ్య. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు పారువేటకు బుధవారం బయలుదేరుతున్న సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో ఎగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ జ్వాలా నరసింహస్వామి, దిగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని పీఠంపై అలంకరించి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేశారు. ప్రార్థించి ఈ ఒక దీక్షా కార్యక్రమాన్ని తలకెత్తున్నాము. ముఖ్యంగా ఈ 40 రోజుల పాటు 2 స్నానాలు చేయాలి. ఒక్కొక్క పూట భోజనం 2 పూట ఆహారం చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్నానం చేసిన వెంటనే మీ ఫోటోనే ఉండే దేవాలయంలో కానీ మీ ఇంట్లో ఉండే దేవుడి సన్నిధిలో కానీ కూర్చొని 2 పూట స్వామివారిని నామస్మరణాలు చేయాలి. ఈ యొక్క మాలాధారణ కార్యక్రమం వల్ల భగవంతుడు సంకీర్త నారాయణ సప్తమాత్మం విముక్త ముక్తా సుఖినో భవంతు. కేవలం ఈ యొక్క 40 రోజుల నామ సంకీర్తనం ఎంతకంత చేస్తారో అంతకంత ఫలితం. భగవంతుడు కలియుగంలో వేరే ఏది ఆశ్రయించడు. కేవలం నామ సంకీర్తనం మాత్రమే భగవంతుడు తృప్తి పడతాడు. దాని కొరకే విదేశాల్లో ఉండే నరసింహస్వామి భక్తులు, విష్ణు భక్తులు, శివ భక్తులు అందరూ విశేషంగా ఆ స్వామి నామ సంకీర్తనాన్ని వాళ్ళందరూ సంతోషించడం మనం ప్రతిరోజు మీడియాలో చూస్తున్నాం. కనుక భగవంతుడికి కొన్ని లక్షల కోటి బంగారు వస్తాన్ని కోరడం, కేవలం ఆయన నామాన్ని స్మరిస్తే వారి అందరికీ సకల సౌభాగ్యం, సంతాన సంపదం, లక్ష్మి, ఆయుర్వేద విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నుయాత్. యం యం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని భగవంతుడు యొక్క పురాణాన్ని చెప్పబడిన భక్తి పద్ధతితో వేరే ఆహారం తీసుకోకుండా తామస ఆహారం
ఈ 40 రోజుల పాటు ఉల్లిపాయలు తెల్లవారు వాడకూడదు. భగవంతునికి కేవలం సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించి ఆ భగవంతుని నామస్మరణ చేస్తే వారి అందరికీ సకలమైన శుభాకాంక్షలు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని కోరుకుంటున్నాం. బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద వీరందములకు ఒక 108 బంగారు అష్టాదశ పద్మ పుష్పాలతో శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాద పద్మార్చన సేవ చేయటం జరిగింది. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆనంద పరవశులైనారు. ఓం యోం తేజసాకారాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మిత్రాయ నమః. వెంకటేశాయ నమః. శ్రావాయుస్తుతాయ నమః. ఓం వెంకటేశాయ నమః. వైకుంఠలోకాయ నమః. విశ్వక్తనక్షసే నమః. ఓం హరే నమః. ఓం వెంకటేశాయ నమః. భక్తగణాసక్త విగ్రహాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. దుర్వేద ప్రాణాత్రే నమః. ఓం దుర్గానాయ మహేశ్వరం నియోజకవర్గం తుక్కగూడ మున్సిపాలిటీ రావిరాల గ్రామంలో సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1999 2000 బ్యాచ్ 25 ఇయర్స్ సందర్భంగా ఆత్మీయ కలయిక ఆత్మీయ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు నూతన విద్యార్థులకు కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించి యువతకు ఉత్సాహపరచడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ వేడుకలు రాజకీయ నాయకులకు ఎలాంటి చోటు ఇవ్వకుండా ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసికట్టుగా చేసుకునే పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ అని తెలిపిన Y2K రైడర్స్ టీమ్ ఈ యొక్క కార్యక్రమానికి గత 11 సంవత్సరాల క్రితం ప్రారంభించిన చారీ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిరాల గ్రామంలో ఉన్నాం. రావిరాల గ్రామం అంటేనే సంక్రాంతి పండుగకు ఓ మస్తు జబర్దస్తు సమ్మేళనం ఉంటుంది. ఆ సమ్మేళనం ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ 20 సంవత్సరాలకు ఒకసారి గీడ కలుస్తారు. మరి గీడ కలిసి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారంటే లోపల ఏమేమైతున్నాయో మొత్తం మార్చుకునే ప్రయత్నం చేద్దాం. చలిపోదాం పరిగా. ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే ఒక ప్రత్యేకత, అది చివరిగా చెప్తాం, అని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరే? నా పేరు సిల్వేరి శ్రీశైలం. అన్న ఎట్లున్నావు? బాగున్నారు. చెప్పాలన్నా ఈ రోజు మరి రావిరాల మరి చిన్నప్పుడు చదువుకున్నటువంటి మిత్రులతో కలిసి ఈ రోజు మరి ఒక కబడ్డీ ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే గత 60 సంవత్సరాల నుండి ఎన్ని బ్యాచ్లు అయితే ఇక్కడ పాస్ అవుట్ అయినాయో అందరూ ఇక్కడ కలుసుకునేటటువంటి అవకాశం రావిరాల గ్రామ పెద్దలు కల్పించారు. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇది ఓన్లీ స్పోర్ట్ గా కాకుండా దీన్ని కెరియర్ గా మలుచుకొని ఎంతో మంది కబడ్డీ ప్రొఫెషనల్ ప్లేయర్స్ గా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి చరిత్ర రావిరాల గ్రామానికి ఉంది. పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యారు, బ్యాంక్ ఉద్యోగులుగా సెలెక్ట్ అయ్యారు. రావిరాల గ్రామం నుండి మేము ఏదో ఆకతాయిగా ప్రారంభించినటువంటి ఈ ఆటల పోటీ జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ అయ్యేటటువంటి ప్లేయర్లను కూడా ఈ వేదిక తయారు చేసింది. ఇప్పుడు మాతో ఆడుతున్నటువంటి వాళ్ళల్లో జాతీయ కబడ్డీ టీం ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అంటే దీన్ని ఒక స్పిరిట్ గా, ఒక ఉద్దేశంగా, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని గ్రామ ప్రజలు, ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా దేశ నలుమూలలలో ఎక్కడున్నా గానీ ఈ రోజు ఇక్కడికి రావడానికి మాత్రం ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపిస్తారు. మేము ఈ రోజు మా పాఠశాల మాకు పాఠాలు నేర్పించినటువంటి ఉపాధ్యాయులను కలిసినప్పుడు కూడా ఉన్నటువంటి ఆనందోత్సవాలను ఓన్ వర్డ్స్ లలో మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇక్కడ దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకొని ఎంతో మంది యువకులు వాళ్ళ కెరియర్ ను స్పోర్ట్ గా మలుచుకుంటున్నారు. ఇది ఒక ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. నాకు డౌట్ అన్న, మీ వయసు ఎంత? మైక్ ముంగట చెప్పలేదు, చెప్పాలి ఒక్కసారి. 50 years.
సో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా 20 సంవత్సరాల లెక్క యువకులు లెక్క ఉన్నాం. మరి యువత ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి గంజాయికి మత్తుకు బానిసలు అవుతారు. అలాంటి యువతకు మీరు ఇచ్చే సందేశం? ఒక్కటే, ఎందుకంటే మనకు మనం సెల్ఫ్ సూసైడ్ చేసుకోకూడదు. మనకు మనం దురలవాట్లు మనం అలవాటు చేసుకుంటే అది మనకు సెల్ఫ్ సూసైడ్ అంతే. మనది మనం సూసైడ్ చేసుకుంటే మనం సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వలేమో. యువత గాని విద్యార్థులు గాని మాదక ద్రవ్యాలకు మత్తు పానీయాలకు దూరంగా ఉంటే వాళ్ళ భవిష్యత్ అనేటటువంటిది అనంతమైనటువంటి ఎల్లలు లేనటువంటి భవిష్యత్తును వాళ్ళు చేసుకోవచ్చు. వాటికి బానిస అయితే మాత్రం రావిరాల గ్రామ పరిధి కూడా దాటలేని పరిస్థితి. ఈ రోజు ఎంతో మంది దాటిని కట్టడి చేసుకున్నారు. జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా కానీ, బ్యాంక్ ఉద్యోగులుగా కానీ, కానిస్టేబుల్ గా కానీ, అంటే కేవలం ఈ కబడ్డీ బ్యాక్గ్రౌండ్ తోని సుమారు 15-20 మంది కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయ్యారు. మరి అటువంటి దాన్ని కంటిన్యూటీ చేయాలి. కొద్దిగా ఈ దుర్వ్యసనాలకు యువత దూరంగా ఉంటేనే మనం భవిష్యత్తును సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ. క్లాస్మేట్స్ అంటే ఏ విధంగా ఉంటారంటే, నా మిత్రురాలు అవకాశం దొరికినప్పుడు ఎక్కడ ఇరికియ్యాలి అనే ఆశతోనే ఉంటారు. బట్ ఇక్కడ వచ్చినటువంటి అవకాశం ఏంటంటే, మరి మిత్రులం అందరం కలిసినాం, ఒక ఛానల్ తోటి మాట్లాడితే ఒక తీపి గుర్తుగా ఉంటుందని చెప్పేసి మన ముందుకు వచ్చారు. మేడం నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు సరిత. సరితమ్మ, ఎట్లున్నావు? బాగున్నా. మరి ఎలా అనిపిస్తుంది 25 ఏళ్ల తర్వాత దోస్తులు అందరు కలిసి? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏం చెప్పాలమ్మా, ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా ఇలాంటివి ఎక్కడ కూడా జరగవు. ఇక్కడ ఇప్పుడు ఏ పండుగ అయినా మా రావిరాలలోనే బాగా జరుగుతుంది. బోనాలైనా, దసరా అయినా, సంక్రాంతి అయినా, వినాయక చవితి అయినా, ఏ పండగ అయినా చాలా బాగా అవుతుంది మా ఊళ్ళో. అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఇవాళ మీ ఇండ్లలో అయితే బూరెలు చేసుడు, ముగ్గులు వేసుడు, ఇవన్నీ పనులు ఉంటాయి. అయినా కూడా మీ ఇంట్లో ఒప్పుకుర్రా మళ్ళీ ఇట్లా పోయి మా దోస్తులది సంబరం జరుగుతుంది నేను పోతామంటే? మాకన్నా ఎక్కువ వాళ్ళకే సంతోషం ఉంది. ఎక్కడ దొరకదు కదా, వాళ్ళకి దొరకదు కాబట్టి మాకు దొరికినందుకు మమ్మల్ని పంపించారు. బ్యాచ్ మేము ఎంకరేజ్ చేయాలంటే మేము కంపల్సరీ ఉండాలి. మేము పని చేయకపోయినా వాళ్ళు వెనక ఉంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. మా గర్ల్స్ వచ్చారు, మమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా వస్తారనమాట. ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రామ్ కి కండక్ట్ చేసి ఫస్ట్ టీం పెట్టిన వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్. ఫస్ట్ అది కండక్ట్ చేసిన వాళ్ళకే ఫస్ట్ థ్యాంక్స్. వాళ్ళు ప్రతి ఇయర్ పెట్టుకుని ఒక్కసారి పెట్టిరంటే ప్రతి ఇయర్ ఇంకొకరు చెప్పెడుతూ వస్తున్నారు కదా. అట్లా దాని వల్ల చాలా హ్యాపీనెస్ ఉంది. అందరికి కన్నుల పండుగ ఉంది. ఈ ఊర్లోనే మొత్తం సంతోషం, ఈ ఊర్లోనే సంక్రాంతి మొత్తం ఈ ఊర్లోనే ఉన్నట్టుంది చుట్టుముట్టు ఊర్ల కంటే. అందుకని చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఫ్రెండ్స్ అందరినీ చదువుకున్నప్పుడు ప్రతి స్కూల్లో ఫ్రెండ్స్ లలో కొందరు లేడీస్ అంటే జెంట్స్ కొందరు వాడారు. అమ్మా నమస్తే, మీ పేరు? సరిత. మీరు చదువుకున్నప్పుడు జెంట్స్ లలో కొందరు ప్రత్యేకంగా వీడిని చూస్తే నాకు మస్తు కోపం వస్తుంది, అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తే ఎలా అనిపిస్తుంది? మా క్లాస్ లో మేము చదువుకున్నప్పుడు చాలా బాగుండే వాళ్ళు, అందరూ రెస్పెక్ట్ అందరు ఫ్రీగా ఉండేవాళ్ళు. అక్క అని పిలిచేవాళ్ళు, మాకు బ్రదర్ సిస్టర్ లా ఉండేవాళ్ళం మేమైతే మా క్లాస్ లో. మరి ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ కి అయితే థ్యాంక్స్ చెప్పాలి. మా క్లాస్ చాలా హ్యాపీ, మా అందరిని కలిపినందుకు ఇంకా వాళ్ళకి రైట్. మళ్ళీ ఎన్నో సినిమాలు చూసాం, ప్రతి సినిమాలో ఒక హీరోయిన్ ఉంటుంది. అదే విధంగా మరి ఈ గ్యాంగ్ లో చూసినట్టయితే మేడం ని చూస్తే నాకు మినీ సౌందర్య లెక్క కనిపిస్తుంది. అడుచుకుంటా. మేడం నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శోభారాణి అండి. ఎలా ఉన్నారు శోభారాణి గారు? మరి ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేస్తారు? చాలా హ్యాపీగా ఉందండి. ఆఫ్టర్ 25 years తర్వాత అందరూ, అంటే మేము అప్పుడప్పుడు గర్ల్స్ కలుస్తాము బట్ బాయ్స్ ఎవరు కలవరు, చాలా తక్కువ. ఈ రోజు అందరినీ చూసిన కొంతమంది లేకపోయినా కూడా, కాబట్టి అందరు కలిసి చాలా హ్యాపీగా ఉంది. రైట్. మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే దునియా మొత్తము ఆంధ్ర వైపు చూస్తుంది. కానీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిరాల గ్రామం అనగానే గుర్తొచ్చేది కబడ్డీ ఆటలు. మరి ఈసారి కబడ్డీ ఆటలు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, మరి ఏ సంవత్సరంలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అడుచుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు యాదగిరెడ్డి. చెప్పాలి అన్న, మరి ఏ సంవత్సరంలో ఈ స్కూల్ అడుగు పెట్టినవి, ఎన్ని ఏళ్ళు నువ్వు చదువుకొని ఈ స్కూల్కి వెళ్ళిపోయి? ఈ సంవత్సరం నుంచి మేము బయటికి వెళ్ళి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మరి జరుగుతుంది. సిల్వర్ జూబ్లీగా ఇప్పుడు మేము 25 సంవత్సరాలు ఈ యొక్క పాఠశాలలో చదువుకొని మేమంతా 10th బ్యాచ్ పూర్తి చేసుకొని 20 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఎలా అనిపిస్తుంది ఈ రోజు మిత్రులందరూ ఒకతాన కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం వల్ల మేము పూర్వ విద్యార్థుల మందము, మేమే కాకుండా 1980 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రతి ఒక్కరంగిన ఈ యొక్క 45 టీంలు, సుమారుగా 45 నుంచి 46 టీంలు ఒకరము అందరం ఇక్కడ కలిసి, అదే విధంగా
మా పూర్వ విద్యార్థులు ఏదైతే మాకు విద్యార్థికి పాఠశాలలో మా విద్యా బోధనలు బోధించినటువంటి మా యొక్క గురువులను గిన అప్పుడు మాకు చెప్పినటువంటి పాఠాలు బోధించినటువంటి గురువులను గిన మేము వాళ్ళని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమం చేయడం మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. టీచర్లు మీరు చదువు చెప్పినటువంటి టీచర్లు ఇప్పుడు మళ్ళీ అడ్రస్లు ఎట్లా మీరు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు? మాకు మా పాఠశాలలో ప్రైవేట్ గా టీచింగ్ చేసినటువంటి చారి సారు ఈ యొక్క ప్రోగ్రామ్ ని గత 12 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఫస్ట్ మిలీనియం బ్యాచ్ ఏదైతే 2000 ఒక బ్యాచ్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత గోల్డెన్ ఆర్ట్స్ వాళ్ళకి నిర్వహించారు. తర్వాత జల్సా వాళ్ళు నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఫస్ట్ ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఇది జరగదా అనుకున్నాం. చాలా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మాకు అన్ని విధాలుగా ఈ యొక్క దాదాపు 12 సంవత్సరాల నుంచి చేసినటువంటి వాళ్ళందరికీ మాకు సహకరించి మమ్మల్ని ఈ విధంగా ఈ కార్యక్రమం చేసే విధంగా నిర్వహించారు. అదే విధంగా సార్ మాకు చారి సార్ గారు చాలా సహకరించి అందరినీ ప్రతి ఒక్క టీచర్ను మాకు పూర్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అడ్రస్లు తీసుకొని ఆయన మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళతోటి మాకు ఇన్విటేషన్ కార్డ్స్ ఇప్పించి వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరిగినట్టు విధంగా ఈ రోజు ప్రత్యేకంగా 40 మంది టీచర్స్ మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నట్టయితే ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములే ఆస్తుల విషయంలో గొడవలు జరిగితే మాట్లాడుకోలేని పరిస్థితి. ఒక స్కూల్లో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ ఇన్ని రోజుల తర్వాత ఒక్క దగ్గరకు వచ్చి మరి ఇంత పెద్ద ఖర్చు కదా, దీన్ని ఎట్లా భరించగలుగుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఖర్చు అని మాకు అనలేదు. మేము కూడా ఏ ఒక్కరంగినా మేము మా క్లాస్మేట్ లో ఒక్కరంగినా ₹1 ఎక్కువ వేసుకోలేదు. అందరం గిన మా సహచరులు మా క్లాస్మేట్స్ అందరం మా బ్యాచ్ వాళ్ళందరం గిన మేము దీనికి సంబంధించిన డబ్బులు అందరం షేర్ చేసుకొని ఎంతో ఆనందంగా ఎవరంగినా దీన్ని ఖర్చుగా భావించకుండా సుమారుగా ఒక 10,000 మందిని గ్రౌండ్ లో తెచ్చే అవకాశం మాకు దక్కినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము ఎక్కడైనా ఖర్చుగా భావిస్తలేం దీన్ని. సూపర్ అన్న. ఫైనల్ గా మరి యువత ఈరోజు చూసుకున్నట్టయితే మరి మద్యానికి మరి గంజాయికి బానిస అవుతున్నారు. అలాంటి విద్యార్థులకు మీరు ఏం చెప్పబోతున్నారు? చాలా సంతోషం ఈ విషయం అడిగినందుకు. ఇటువంటి జరుగుతున్నది మనము ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాము. పూర్వం మనకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. మనం ఇప్పటికైనా గమనించాలి. ఎక్కడో పోతున్నాం ఏమో చేస్తున్నామని మనం ఏదైతే డబ్బు ఉండి మేము ఏదైనా చేస్తాము ఏదైనా చేయొచ్చు అని ఏదైతే అనుకుంటా ఉన్నామో అది తప్పు. మనం ఈ యొక్క పాశ్చాత్య కల్చర్కి అలవాటై అందరం ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఈ కబడ్డీ ఆడుతున్నాము ఏదైనా మంచి చేస్తున్నామంటే మేము పూర్వకాలంలో ఇంకా ముసలోలేనా అంటున్నారు. ప్రపంచం మొత్తం ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తుంది. అలాంటప్పుడు మన దేశంలో ఉండి మన దేశం సంస్కృతి సాంప్రదాయాలను ఈ దేశం యొక్క క్రీడను మనం ఆడకపోవడం నిజంగా దౌర్భాగ్యం. అలాంటి క్రీడను మేమందరము ప్రోత్సహించి మేము ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఫైనల్ గా V5 న్యూస్ ఛానల్ కి ఏం చెప్పబోతున్నారు? V5 ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే మేము ఎవరికి అంటే రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకే మేము ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వకపోయినాం. ఫస్ట్ మన్నించాలి. ఎందుకంటే మేము ఈ కార్యక్రమాన్ని ఏదంటే సరదాగా గ్రామంలో ఉన్న అందరిని కలుపుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. కాబట్టి ఎలాంటి మీడియా కానీ ఎలాంటి రాజకీయ పార్టీలకు కానీ మేము అవకాశం లేదు. కానీ మీరు దీన్ని ఇక్కడ కార్యక్రమం అవుతుందని తెలుసుకొని మా యొక్క కార్యక్రమాన్ని మీరు ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాము. వచ్చారు కదా 1990 to 2000 కి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కలిసికట్టుగా మరి ఈ విధంగా మరి అందరూ కూడా ఒకే వేదిక పైన ఏర్పాటయ్యి మరి చక్కగా మరి కబడ్డీ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు చదువు చెప్పినటువంటి టీచర్లకు చక్కగా సన్మానించు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ నందు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లపై గ్రామ స్థాయి బృందాలకు మరియు క్లస్టర్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొని పలు సూచనలు చేశారు. లాగిన్ లోపల ఏఓ గారి లాగిన్ లోపల డేటా అనేది 12 గ్రామాలు విభిన్న గ్రామాలు మాన్యువల్ స్ప్రింట్ చేయించి మన టీం లోపల ఆర్ఐ గారు ప్లస్ ఏఓ గారికి అందజేయడం జరిగింది మేడం. దానికి కూడా మండల లెవెల్ లోపల ప్రతిరోజు వాళ్ళకు గోదాములు మైనింగ్ నిర్వాహక లోపల మాత్రం డేటా ఉండాలి. ఆ డేటా రైతు భరోసా నుంచి తొలగించాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఇది వ్యవసాయానికి అనువుగా లేని భూములు రాళ్ళు కానీ రప్పలు కానీ మైనింగ్ ఏరియా కానీ ఇళ్ల స్థలాలు అంటే కొత్తగా వచ్చిన ఇళ్ల స్థలాలు పాత అంటే గ్రామ కంఠంలో ఉంటుంది. అయితే మీకు డేటా ఆల్రెడీ రెడీగా వచ్చింది. ఈచ్ స్కీమ్లో సబ్ టీమ్ అనేది ఎవరు అనేది కూడా ఈరోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసాలో కన్సర్న్ ఏయూ అండ్ ఆర్ఐ మీరు ఈరోజు డెస్క్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత జీపీ లెవెల్ టీమ్ అని ఎవరినైతే కన్స్టిట్యూట్ చేశామో అంటే 5 మెంబర్స్ జీపీ స్పెషల్ ఆఫీసర్, కన్సర్న్డ్ జీపీ పంచాయత్ సెక్రటరీ, ఈ జీపీ లెవెల్ టీమ్ సైన్ చేసి మీరు ఒక రోజు ముందే అట్లీస్ట్ ఒక రోజు ముందే ఆ జీపీలో మీరు డిస్ప్లే చేయాలి.
సో దట్ ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా, ఏమైనా వాళ్ళు చెప్పదలుచుకున్నా కానీ ముందే చూసుకొని నెక్స్ట్ డే మీరు గ్రామ సభ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ ఇవ్వడానికి ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ రైతు భరోసా అనే కాదు, మిగతా అన్నీ కూడా మీరు ఏవైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఫైనల్ చేస్తున్నారో ఒకరోజు ముందే అది జీపీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయండి అండ్ అందరికీ కమ్యూనికేట్ చేయండి. సో దట్ వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఏమంటే తీసుకొస్తారు. ఆబ్జెక్షన్స్ ఏ రోజు అయితే వస్తాయో గ్రామ సభ కండక్ట్ చేసిన రోజు కంపల్సరీ 8 మండల్ స్థాయి అధికారి, క్లస్టర్ అధికారి కూడా అక్కడ ఉంటారు. కాబట్టి మీరు డీటెయిల్డ్గా వచ్చిన ఆబ్జెక్షన్స్, ఇది మెయిన్లీ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ, ఏ స్కీమ్లో అయినా కానీ వచ్చిన ఆబ్జెక్షన్స్ మీరు రాసి పెట్టుకోండి. ఏ స్కీమ్కి ఏది ఆబ్జెక్షన్ అని రాసి పెట్టుకొని సేమ్ డే ఆర్ లేటెస్ట్ బై నెక్స్ట్ డే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు రేజ్ చేసిన ఆబ్జెక్షన్ వ్యాలిడా ఇన్వాలిడా అది మీరు వెరిఫై చేసుకొని ఆ లిస్టులో ఏమన్నా మీకు మోడిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్ చేసుకునేది ఉంటే ఆ రెక్టిఫికేషన్ కూడా చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ మీరు సైన్ చేసి మండల్ లెవెల్కి పంపిస్తే డేటా ఎంట్రీ అనేది అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని కొరిటెకాల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించడానికి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ క్రీడోత్సవాలు నిర్వహించారు. ఇట్టి క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాజా మాజీ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే క్రీడోత్సవాలు నిర్వహించాలని ఆయన యువతకు సూచించారు. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు పల్లపు విజయ్ మాట్లాడుతూ క్రీడోత్సవాలలో గెలుపొందిన జట్లకు బహుమతి ప్రదానం కొరకు ఆర్థిక సహాయం చేసిన అల్లూరి సీతారామరాజు యువజన సంఘం మాజీ అధ్యక్షుడు కోల ముత్యాలు, రేవంత్ గార్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో గెలుపొందిన వారు ఇరు జట్లకు ప్రథమ బహుమతిగా 5,116 రూపాయలు, ద్వితీయ బహుమతిగా ఇరు జట్లకు 3,116 రూపాయలు తాజా మాజీ సర్పంచ్ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. మిగింపు కార్యక్రమం సందర్భంగా కోల ముత్యాలు మాట్లాడుతూ మట్టి నుండే మాణిక్యాలు వస్తారని, అలాగే యువత క్రీడా స్ఫూర్తితో తమ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం కార్యవర్గ సభ్యులు మాజీ అధ్యక్షులు నాగుల ఏడుకొండలరావు, పెండం పురుషోత్తం, శ్రీరాములు కృష్ణహరి, చెంచు శ్రీనివాస్, కోలం సోమేష్, ఎలిమిటి నేటి మహేష్, బొజ్జరబోయిన లక్ష్మణ్, నరకుడు బిందెల సైదులు, గుండా శ్రీనివాస్, గాడిపల్లి ఉదయ్, చామకూర శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పారువేటకు బయలుదేరుతున్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు. నేత్రపర్వంగా జరిగిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టదళ పాద పద్మార్చన సేవ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ నందు గ్రామ స్థాయి బృందాలకు మరియు క్లస్టర్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు. పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ పి ప్రావీణ్య. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.